అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా ఉన్నారు అని ఆశిస్తూ, ఎప్పుడు కూడా మన పేజ్ ద్వారా డివోషనల్ కంటెంట్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారపరమైనటువంటి వీడియోస్ని కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటాను కదా. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఇంట్లో చిన్న పిల్లలున్నా, వాళ్ళ బర్త్డేస్ని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నా, లేదు అంటే మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నాయి, ఒక ఎంగేజ్మెంట్ కానీ, ఒక బర్త్డే కానీ, లేదా మీ ఆఫీసుల్లో ఒక మంచి ఫంక్షన్ ఉంది, రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నాం అనుకున్నా, మ్యారేజెస్ అనుకున్నా, అన్నిటికీ అంటే ఆల్ అకేషనల్ రిటర్న్ గిఫ్ట్స్ కింద కావచ్చు. మనమే స్పెషల్గా ఈ గిఫ్ట్ ఎవ్వరూ ఇప్పటి వరకు ఇవ్వలేదు, మనం మాత్రమే డిజైన్ చేసామనేటువంటి ఫీల్ రావాలి అంటే గనక నేను ఈ వీడియోలో అందిస్తున్నటువంటి సమాచారం అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో నాకు వచ్చినటువంటి అకేషన్ ఏంటంటే మా బాబు బర్త్డే అనమాట. సో ఈసారి మా బాబు 12th బర్త్డే అనేది చాలా చాలా స్పెషల్ అయిపోయిందనమాట. అది కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక 1 month బ్యాక్ నేను చూసినటువంటి ఒక పోస్ట్ ద్వారా నేను చేసుకున్నటువంటి ప్లాన్ అనేది మా బాబుని ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంచేలా చేసింది. సో ఇన్స్టాగ్రామ్లో ద కుకీ స్టూడియోస్ అండ్ చో అనేటువంటి ఫ్రెష్లీ బేక్డ్ కుకీస్కి సంబంధించినటువంటి ఒక పేజ్, ఉమా రవికుమార్, ఉమా గారికి సంబంధించినటువంటి పేజ్ని చూశానండి. సో నాకు చాలా బాగా అనిపించింది. గిఫ్ట్ ప్యాకింగ్ కానీ, ఇప్పుడు సపోజ్ నా వరకు నేను తీసుకుంటే గనక, మా బాబుకి స్కూల్లో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, మా అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసేటప్పుడు మనం స్నాక్స్ గానో స్వీట్స్ గానో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. సో ఈసారి ఇలా డిఫరెంట్గా ఎందుకు ప్లాన్ చేయకూడదు అనుకున్నాను. సో కొన్ని వాళ్ళ పేజ్లో ఉండేటువంటి ప్రతిదీ పిన్ టు పిన్ చదవడం మాత్రమే కాదు, తను ప్రొవైడ్ చేసినటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా తనతో చాట్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటన్నింటినీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నిజంగా చెప్తున్నానండి, ఫుడ్ ఐటమ్స్ అనగానే మనం ఫస్ట్ కళ్ళతో చూడడం కానీ, నోటితో టేస్ట్ చేస్తే కానీ ఇంత డబ్బులు స్పెండ్ చేయడానికి అడుగు ముందుకు వెయ్యలేము. బట్ నేనైతే తను తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, తను చెప్పిన మాటలు, తను పంపించిన సర్టిఫికేషన్ ప్రధానంగా, సో ఎందుకంటే ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి లోబడి మాత్రమే కాదండి, ప్రిజర్వేటివ్ ఫ్రీ అనమాట. తన స్పెషాలిటీ ఉమా గారిది ప్రిజర్వేషన్స్ లేకుండా చాక్లెట్స్ కానీ కుకీస్ కానీ తయారు చేయడం. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కుకీస్ అన్నిటిని కూడా ఆరెంజ్ కలర్ అంటే ఫింగర్ కుకీస్ అంటారు, రెడ్ వెల్వెట్ కుకీస్ అని, సాఫ్ట్ కుకీస్ అని, ఓట్ మీల్ కుకీస్ అని, ఇవన్నీ కూడా డిఫరెంట్ కుకీస్ అనమాట. టూటీ ఫ్రూటీ కుకీస్, సాల్టెడ్ కుకీస్, ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాము. సో నేను నాకేం కావాలో వాటిని అలా కస్టమైజ్ చేయించుకున్నాను. జనరల్గా కుకీస్ అనగానే చాలామంది కొంచెం చూయిగా ఉండాలనుకుంటారు, కొంతమంది సాఫ్ట్ టెక్స్చర్లో కావాలనుకుంటారు, కొంతమంది క్రంచీగా కావాలనుకుంటారు. తినద్దు, ఎలా ఉంటే చెప్పు. గుడ్. సో చూసారుగా బాబు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. తనకి రేపు బర్త్డే అనగా ఈరోజు ఈవినింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాను. 15 days బిఫోర్ నాకు ఏం కావాలి అనేది ప్లాన్ చేసుకున్నాను. సో టీచర్స్కి ఎలాంటివి ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఎలాంటివి ఇవ్వాలి, అపార్ట్మెంట్లో వాళ్ళకి ఎలా ఇవ్వాలి అని. అండ్ మీరు ప్లాన్ చేసుకున్నా కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ డిఫరెంట్ గిఫ్ట్ ప్యాకింగ్స్ అనుకోవచ్చు, లేదా ఒక బిస్కెట్ ఇంకొక బిస్కెట్కి మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్ తగలకుండా చేసినటువంటి ప్యాకింగ్ కావచ్చు. మన ఇంట్లో బర్త్డేస్ ఉన్నా, ఎంగేజ్మెంట్స్ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా, మ్యారేజెస్ ఉన్నా, పిల్లలకి సంబంధించినటువంటి అంటే బేబీ షవర్ ఫంక్షన్స్ లాంటివి ఉన్నా, ఇలాంటి డిఫరెంట్ ప్యాకింగ్స్లో మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. అందులో కుకీ కావాలనుకుంటామా, చాక్లెట్ కావాలనుకుంటామా, ఇందులో యూస్ చేసేటువంటి షుగర్ కూడా అండి టోటల్గా వీళ్ళు బ్రౌన్ షుగర్ యూస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా మీరు వాళ్ళ ఇన్స్టా పేజ్లోకి ద కుకీ స్టూడియో అండ్ చో అనే పేజ్లో కనుక మీరు వెళితే పైన నేను లింక్ ఇస్తున్నాను చూడండి, వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ బర్త్డేస్ వచ్చిన రేపు February 14th వస్తుంది అంటే ఇష్టమైన వాళ్ళ
వాళ్ళకి వాళ్ళ నేమ్తో లేదా బర్త్డే రోజు ఒక చాక్లెట్ని చాలా బాగా కస్టమైజ్ చేయించుకొని వాళ్ళ పేరుతో ఒక గిఫ్ట్ లాగా ఇస్తే గనక, అంటే మనం సపరేట్గా ఇచ్చేటువంటి గిఫ్ట్తో దీన్ని మిక్స్ చేసి ఇస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి పిల్లలు. వాళ్ళ బర్త్డే మాత్రం నిజంగా చాలా స్పెషల్గా అయిపోతుందండి. రిటర్న్ గిఫ్ట్స్ కింద ఎవరికైనా మనం ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. మనం భయపడడానికి కూడా ఏమీ లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంత హైజీన్ ఎన్విరాన్మెంట్లో వీటిని తయారు చేస్తున్నారు. హ్యాండ్ మాస్క్ కానీ, మౌత్ మాస్క్ కానీ, హెడ్ మాస్క్ కానీ ధరిస్తూ ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా క్రంచీగా వచ్చేలాగా డిఫరెంట్ ఫ్లేవర్స్తో అన్ని హై క్వాలిటీ ఎసెన్స్ యూస్ చేస్తూ వీటన్నిటిని కూడా తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో మనకి ఏ ఫ్లేవర్ కావాలి, ఎటువంటి ప్యాకింగ్ కావాలి, ఎటువంటి హ్యాంపర్స్ కావాలా, రిటర్న్ గిఫ్ట్గా కావాలా, నట్స్తో మిక్స్డ్ కావాలా, ఇవన్నీ కూడా పూర్తిగా కస్టమైజేషన్ ఉంటుంది. క్వాంటిటీ కూడా ఉంటుంది. అంటే 50 గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేస్తే 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఇలా మనం ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి. అది చాక్లెట్ కావచ్చు, కుకీ కావచ్చు, ఏదైనా కూడా. ఇందులో ఒకవేళ హై ఫైబర్ కావాలి, మా పిల్లలకి ప్రోటీన్తో ఉండేటువంటిది కావాలి, జస్ట్ స్నాక్స్ పర్పస్లో కావాలి అనుకున్న ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో సర్టిఫికేషన్ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నానండి. నాకు సాధ్యమైనంత వరకు ఒక 5 minutes వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. మీరు మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకునేటువంటి రీతిలో వాళ్ళతో డిస్కస్ చేస్తే మిమ్మల్ని గైడ్ కూడా చేస్తారండి వాళ్ళు. ఫుడ్ అథారిటీ సర్టిఫికేట్ ప్రకారం ఇవి 60 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాక్లెట్స్ అయితే ఫ్రిడ్జ్లో, బిస్కెట్స్ అయితే మాత్రం మాయిశ్చర్ లేకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. అదే ఫ్రెష్నెస్ అలాగే ఉండాలంటే మాత్రం వీటన్నిటి 30 days వరకు మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. సో నేను మా బాబు బర్త్డేని ఇంత స్పెషల్గా మార్చుకొని మా బాబు స్కూల్లో కూడా 10 మెంబర్స్కి పైగా ఆర్డర్ పెట్టుకున్నారు అంటే ఎంత ఇంప్రెస్ అయ్యారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి వెనకడుగు వేయకుండా మనకు ఉండేటువంటి అకేషన్స్ని స్పెషల్గా మార్చుకొని, సో మనం పలానా వాళ్ళు ఇంత మంచి గిఫ్ట్స్ పెట్టారు, లేదా పిల్లల ఇంప్రెషన్ కొట్టాలి, లేదా వాళ్ళ బర్త్డే చాలా స్పెషల్గా మారిపోవాలి, వాళ్ళ అకేషన్స్ స్పెషల్గా మారిపోవాలంటే బెస్ట్ ఆప్షన్గా మాత్రం చెప్పుకోవచ్చండి. సో మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేశాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే క్లారిటీగా మాట్లాడచ్చండి. సో డీటెయిల్స్ అయితే పైన ఇస్తున్నాను, చూసేయండి. వీడియో షేర్ చేయడం మర్చిపోద్దండి. మరి ఏం చెప్పావు వాళ్ళందరికీ? బిస్కెట్స్ ఎక్కడి నుంచి ఎలా తెప్పిస్తా అన్నావు? ఫోన్ నెంబర్ పంపిస్తాను, మీరే ఆర్డర్ పెట్టుకోండి అని అన్నాను. అవునా? నిజంగా బాగున్నాయా? ఊరికే చెప్తున్నావు వీడియో కోసం? లేదు, నిజంగానే బాగున్నాయంట. చాక్లెట్స్ మేడం చాక్లెట్స్ తిన్నారా? యా, ఇంకా మిగిలాయి కూడా. సో అవన్నీ నావే.